గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మెంటల్ అబిలిటీ గురించి చూద్దాం. ఓకేనా? మెంటల్ అబిలిటీ మనకు 10 మార్క్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ వస్తాయి. వెరీ సింపుల్. చూడండి, ఫస్ట్ వన్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇలా క్రాస్ చేశాడు, పైన సర్కిల్ పెట్టాడు, క్రాస్ చేశాడు, పైన సర్కిల్ పెట్టాడు, క్రాస్ చేశాడు, పైన సర్కిల్ పెట్టాడు. ఈ పార్ట్ లో ఏ విధంగా వస్తుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ పార్ట్ ఎలా వస్తుంది చూడండి, సేమ్ ఇలా క్రాస్ చేసి ఇక్కడ సర్కిల్ పెట్టాలి, క్రాస్ చేసి సర్కిల్ పెట్టాలి. ఈ పార్ట్ ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి, ఇలా క్రాస్ చేసి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇదేనా? చూడండి, దిస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా క్రాస్ వచ్చింది, ఇలా క్రాస్ వచ్చింది, సర్కిల్ ఇష్టం, క్రాస్ వచ్చింది, సైకిల్ డ్రా చేస్తాం. సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది కాదు, ఎందుకు ఇక్కడ స్ట్రేట్ లైన్ డ్రా చేశాడు, స్ట్రేట్ లైన్ వస్తుంది, మనకు క్రాస్ వస్తుంది, ఇక్కడ రాంగ్. ఇది చూడండి, ఇక్కడ క్రాస్ వచ్చింది, కానీ ఎలా వచ్చింది, ఇది కిందికి వచ్చింది, ఇలా కిందికి వచ్చింది, అంటే ఇది కూడా కాదు. సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుడ్. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్, విచ్ వన్ ఈస్ డిఫరెంట్. విచ్ వన్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్లో ఒక డిఫరెంట్ గా ఉందట. ఆ డిఫరెంట్ ఏదో మనం గుర్తించాలి. చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ ఏం చేసిన, వర్టెక్స్ నుంచి ఒక వర్టెక్స్ నుండి ఒక అరోమాక్ డ్రా చేశాడు. నెక్స్ట్ బి కూడా వర్టెక్స్ నుంచి ఒక అరోమాక్ డ్రా చేశాడు. సి అనేది ఒక ఈ లైన్ సెగ్మెంట్ కు మిడ్ పాయింట్ నుండి డ్రా చేశాడు, మిడ్ పాయింట్ నుండి డ్రా చేశాడు, ఇక్కడ మిడ్ పాయింట్ నుండి. ఓకేనా? ఇక్కడ D1 ఏం చేశాడు, D1 వర్టెక్స్ నుండి అరోమాక్ డ్రా చేశాడు. చూడండి, 4 అబ్జర్వర్స్ ఎలా ఉంది, దిస్ ఇస్ ద డిఫరెంట్ ఉంది. బికాస్ ఇక్కడ మిడ్ పాయింట్ నుండి తీసుకున్నారు అరోమాక్ అనేది. ఇక్కడనేమో 3 కూడా ఎలా తీసుకున్నాడు, వర్టెక్స్ నుంచి తీసుకున్నాడు. ఓకేనా? అందుకే ఇది డిఫరెంట్గా ఉంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. ఇక్కడ ఇది ఏం చేశాడు, ఇక్కడ ఈ ఫిగర్ని ఇక్కడ ఏం చేసిండు, బోర్లించాడు ఇలా. ఓకేనా? తలకిందులుగా చేశాడు. ఇలా ఉన్నదాన్ని ఇక్కడ ఏం చేశాడు, తలకిందులుగా చేశాడు. నెక్స్ట్ ఈ ఫిగర్ మనం ఏం చేయాలి, దీన్ని కూడా మనం తలకిందులుగా వేయాలి. అంటే ఇది గ్లాస్ లాగా ఉన్నది కదా, తలకిందులు చేస్తే ఏమవుతుంది, ఏ షేప్ లో వస్తుంది, ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. ఓకేనా? పైన చిన్నగా వస్తుంది, కింద పెద్దగా వస్తుంది. అది ఎక్కడ ఉంది చూడండి, ఇది కాదు, ఇది కూడా కాదు. దిస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ ట్రయాంగిల్ కి ఏం చేసాడు, ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాడు. నెక్స్ట్ చేసాడు 2 లైన్స్ డ్రా చేశాడు. ఓకేనా? ఎక్కడ నుండి, వర్టెక్స్ నుండి డ్రా చేశాడు, వర్టెక్స్ నుండి. ఓకే, నెక్స్ట్ కూడా ఇక్కడ వర్టెక్స్ నుండి 2 లైన్స్ డ్రా చేశాడు, ఈ వర్టెక్స్ నుండి ఈ వర్టెక్స్ నుండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఎలా వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది, ఇలా ఈ ఫిగర్ వస్తుంది. అవునా? చూడండి, అది ఎక్కడ ఉంది, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆ విధంగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎలా మారింది, ఎలా రాసి చూడండి, ట్రయాంగిల్. నెక్స్ట్ చేసిన వర్టెక్స్ నుండి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశాడు. నెక్స్ట్ 2 వర్టెక్స్ నుంచి ఇక్కడ నుండి ఇక్కడ కూడా 2 లైన్స్ అనేది డ్రా చేశాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా? ఆ విధంగా ఫోర్త్ వన్. ఓకే, కంప్లీట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్. విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ AZ BY CX. తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ ఏ వర్డ్ వస్తుంది అనేది అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి వచ్చింది, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది. నెక్స్ట్ ఏం వస్తుంది, డి వస్తుంది, డి వస్తుంది, నెక్స్ట్ డి వస్తుంది. చూడండి, జెడ్ వచ్చింది, వై ఎక్స్. ఇక్కడ ఎలా ఉంది, రివర్స్ ఉన్నాయి, జెడ్ వై ఎక్స్. నెక్స్ట్ ఏమొస్తుంది, డబ్ల్యూ, డిడబ్ల్యూ. అవునా? ఇక్కడేమో ఏ ఉందిగా, ఏ తర్వాత ఏమొచ్చిందమ్మా, బి వచ్చింది, బి తర్వాత ఏమొచ్చింది, సి వచ్చింది, సి తర్వాత ఏమొస్తుంది, డి వస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ తర్వాత ఏమొచ్చింది, వై వచ్చింది, వై తర్వాత ఎక్స్ వచ్చింది, ఎక్స్ తర్వాత ఏమొస్తుంది, డబ్ల్యూ వస్తుంది. ఎలా, రివర్స్ ఉన్నాయి, జెడ్ తర్వాత వై, వై తర్వాత ఎక్స్ అనేది రివర్స్ రాస్తున్నాడు. అంటే డిడబ్ల్యూ. డిడబ్ల్యూ ఎక్కడ ఉంది, బి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సిక్స్త్ వన్, ఫైండ్ అవుట్ ద ఆడ్ ఫిగర్. అంటే డిఫరెంట్గా ఉన్న ఫిగర్ను మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఎన్ని వస్తున్నాయి, 1 2 3 4 వచ్చినాయి. నెక్స్ట్ దాంట్లో కూడా 4 వచ్చినాయి.
ఓకే, ఇవన్నీ కూడా 3 ఫిగర్స్ కూడా ఎలా ఉన్నాయి, అన్నిటి కూడా సైడ్స్ ఉన్నాయి మనకు. ఓకేనా, గుడ్. ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ మరి డికి లో, ఇక్కడ లేవు, అంటే ఇది డిఫరెంట్ గా ఉంది అబ్జర్వ్ చేస్తే. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఇది చూడండి మరొకసారి. 6th వన్, ఫైండ్ అవుట్ ద ఆడ్ ఫిగర్, అంటే డిఫరెంట్ గా ఉన్నదాన్ని గుర్తించమంటాను. ఇక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 లైన్స్, ఓకేనా, ఇక్కడ నుంచి 4 వచ్చినాయి, ఇక్కడ 4 లైన్స్ వచ్చినాయి, ఇక్కడ రౌండ్ గా వచ్చింది. అంటే ఈ 4 అబ్జర్వ్ చేస్తే ఒక డిఫరెంట్ గా ఏది కనిపిస్తుంది మనకు, డి అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, 7th వన్ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2 లైన్స్ రాశాడు, 2 లైన్స్ వచ్చినాయి. నెక్స్ట్ లో 3 వచ్చినాయి, 1 2 3 వచ్చినాయి. నెక్స్ట్ దాంట్లో ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 వచ్చినాయి. నెక్స్ట్ దాంట్లో ఎన్ని వస్తాయి, 5 వస్తాయి. ఆ 5 లైన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 2 3 4 ఇది కాదు, 1 2 3 4 ఇది కాదు, చూడండి 1 2 3 4 5 6 ఇది కూడా కాదు. మనకి ఎన్ని 5 లైన్స్ ఉండాలి. 1 2 3 4 5, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ సింబల్ ఇంటూ సింబల్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఇంటూ రెక్టాంగిల్, ఇలా ఉంది సింబల్స్. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఏం రాశాడు, ఇవి ఇంటర్చేంజ్ చేసుకున్నారు, ఇంటర్చేంజ్ చేశాడు. ఇది ఇక్కడ రాశాడు, ఇది అటు రాశాడు. అవునా, ఇంటర్చేంజ్ చేశాడు చూడండి, ఇంటర్చేంజ్ చేశాడు. దీని ప్లేస్ లో ఇది రాసిన, దీని ప్లేస్ లో ఇది రాసిన, ఇవి రెండు కూడా ఇంటర్చేంజ్ చేసినాయి. నెక్స్ట్ ఈ రెండు కూడా ఇక్కడ ఏం చేశాడు, ఇంటర్చేంజ్ చేశాడు. ఓకేనా, ఇంటర్చేంజ్ చేశాడు. సేమ్ ఇక్కడ కూడా మనం కూడా ఏం చేయాలి, వీటిని ఇంటర్చేంజ్ చేయాలి. చూడండి ఎలా చేస్తావు, ఇగో ఇక్కడ ఈ సింబల్, ఇక్కడ సర్కిల్ సింబల్, ఇవి కూడా ఇంటర్చేంజ్ చేయాలి. ఇది ఇక్కడ వస్తుంది, మరి ఇక ప్లస్ ఏం చేసుకుని మార్చుకున్నాయి, ప్లస్ ఎలాగని మార్చుకున్నాయి, ఇక్కడ ప్లస్ ఇంటూ ఇది రెండు ఏం చేసినాయి, ఇక్కడ మార్చుకునే ప్లస్. సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, అర్థమవుతుందా, ఈ విధంగా చేంజ్ చేయాలి. ఈ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అర్థమవుతుందా. ఇక్కడ వీడు ఈ ఫిగర్ని ఇక్కడ ఎలా చేంజ్ చేశాడో సేమ్ అదే విధంగా మనం కూడా ఈ ఫిగర్ని మనం ఇక్కడ చేంజ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఈస్ డిఫరెంట్, విచ్ వన్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఒకటి డిఫరెంట్గా ఉందంటే ఏంటిది, అది ఎన్, టైగర్, స్టోన్, స్పారో. ఏ డిఫరెంట్ కనిపిస్తుంది మనకు, స్టోన్, స్టోన్ ఇస్ ద డిఫరెంట్. వీటన్ని ప్రాణం ఉన్నది, వీటికి ప్రాణం లేదు కదా స్టోన్ అంటే, అందుకే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, హ్యాపీ, సాడ్, టాల్, క్వశ్చన్ మార్క్. చూడండి, హ్యాపీ అంటే ఏంది, సంతోషం, సంతోషం. సాడ్ అంటే దుఃఖం. లేదు సంతోషంకి ఇది ఏమొచ్చింది, వ్యతిరేక పదం రాశాడు, ఇక్కడ వ్యతిరేకం రాశాడు, అపోజిట్ వర్డ్ రాశాడు. అంటే మనం కూడా టాల్కి ఏం చేయాలి, ఇక్కడ ఆపోజిట్ వర్డ్ రాయాలి. టాల్ అంటే ఏంది, పొడవు, పొడవు ఆపోజిట్ ఏంది, పొట్టి, పొట్టి అంటే షార్ట్. ఎక్కడ ఉంది షార్ట్ అనేది, ఇక్కడ టాల్ అండ్ షార్ట్. ఓకే, ఈ విధంగా రాసుకోండి. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ వచ్చింది కాబట్టి మనం కూడా సేమ్ తిరిగి ఆపోజిట్ వర్డ్ రాస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.